తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తులారాశి వారికి కొంత న్యూట్రల్గానే ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ కనబడవు, అలాగే లాసెస్ జరగవు. సిస్టమేటిక్గా వెళ్తుంది. పెద్ద డెవలప్మెంట్ అంటూ ఏమీ ఉద్యోగరీత్యా ఉండే అవకాశం ఈ 15 రోజులు ఏం కనిపించట్లేదు. అలాగే వ్యాపార విషయంలో కూడా చూసుకున్నా కూడాను వ్యవహారం ఏదైతే నడుపుతుందో అదే కంటిన్యూస్గా నడుస్తుంది తప్ప ప్రత్యేకమైన హోదా కానీ ప్రత్యేకమైన వ్యవహారం కానీ జరిగే అవకాశం లేదు. కొత్త వ్యాపారాలు పెద్ద శ్రీకారం చుట్టవలసిన అవసరం లేదు. ఎంత లాభం జరుగుతుందో అదే లాభంలో కంటిన్యూ అవుతుంది. ఫ్లక్చుయేషన్ అనేది వ్యాపారంలో ఏం పెద్దగా చెప్పుకోదగా కనిపించట్లేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక బెనిఫిషియల్ అదిగా కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే 6వ ఇంట్లో ఉన్న శుక్రుడు యొక్క ప్రభావం కొంత బెనిఫిట్స్ కనబడే అవకాశం ఉన్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకుంటే వాటికి అనుకూలంగానే కనబడుతున్నాయి. ప్రయత్నం లోపం లేకుండా చేసుకోండి, సత్ఫలితాలు కనబడతాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు, మధ్యవర్తిత్వం వహిస్తారు. గౌరవాన్ని ఏమాత్రం తగ్గకుండా మీకు అన్ని రకాల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుండి శుభవార్త కూడా మీరు వింటారు. కొంచెం స్ట్రెస్, గురుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ కొంచెం బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది.